నమస్కారం రైతు సోదరులందరికీ. నా పేరు ఉషా కిరణ్. నేను ఫామ్ ఆయిల్ స్టార్ట్ చేసుకొని 2 years 8 months అవుతుందండి. ఫైనల్గా నేను లాస్ట్ 3.5 సంవత్సరాల నుంచి పడిన కష్టం ఒక స్టేజ్కి వచ్చింది. ఫస్ట్ భూమి లెవెల్ చేసుకొని బోర్లు వేసుకొని అక్కడ నుంచి ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టుకొని వాటికి సరైన జాగ్రత్తలు తీసుకొని ఎరువులు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసర్ చెప్పిన అన్ని సూచనలు సలహాలు పాటించి చేసిన తర్వాత 2 సంవత్సరాల 8 నెలలకి రీసెంట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఇంకా మీరు పూత తీయాల్సిన అవసరం లేదు, మీరు గొల్లల్ని ఇంకా ఉంచుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టం పడిన తర్వాత ఒక 5-6 నెలల ముందే నాకు క్రాప్ స్టార్ట్ అవుతుందంటే అదొక హ్యాపీనెస్ అనిపించింది. చూడండి, మీరు గొల్లలు చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క చెట్టుకు 7 నుంచి 8 గొల్లలు వచ్చినాయి. ఇంకా కొత్త గొల్లలు వస్తూ ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని ఏమో కాయలు ఆల్రెడీ ఒక నల్ల కలర్కి వచ్చినాయి, మిగిలిన ఇప్పుడిప్పుడే పూత దశలో ఉన్నాయి. ఇదండి ఈ రకంగా పూత స్టార్ట్ అయింది. నేను అనుకోవడం నెక్స్ట్ 3 నుంచి 4 నెలల్లో ఇది క్రాప్ అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం క్రాప్ తీసుకొని మార్కెట్కి పంపించవచ్చు. ఇది ఒకవేళ ఇది క్రాప్ స్టార్ట్ అయితే ఇది నా ఫస్ట్ క్రాప్ అవుతుందండి. లాస్ట్ 3 సంవత్సరాలలో నేను దీంట్లో పడ్డ ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా కలుపు సమస్య అండి. దీంట్లో రెగ్యులర్గా నీళ్లు పడుతూ ఉంటాయి డ్రిప్పులు, కాబట్టి కలుపు సమస్య అనేది చాలా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఇప్పుడు నా తోటలో మీకు చాలా కలుపు కనిపిస్తుంది. లాస్ట్ 2-3 monthsలో నేను దగ్గర 50,000 నుంచి 60,000 రూపాయలు కూలీలు పే చేయడం జరిగింది. కూలీలు వస్తూనే ఉన్నారు, గడ్డి తీస్తూనే ఉన్నారు, కలుపు తీస్తూనే ఉన్నారు, మళ్ళీ కలుపు పడుతూనే ఉంది. ఇది నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే మీకు దీంట్లో ఎటువంటి పెట్టుబడి ఉండదు, చాలా తక్కువ పెట్టుబడితో వచ్చే పంట అని చెప్పారు. కానీ అది కాదండి, ఫామ్ ఆయిల్లో చాలా పెట్టుబడి వస్తుంది. దున్నిపించుకోవడానికి అనుకోండి, మందులు వేసుకోవడానికి అనుకోండి, కలుపు తీసుకోవడానికి అనుకోండి, చాలా అంటే చాలా ఖర్చు వస్తుంది. దాంతోపాటు దీంట్లో ఏంటంటే మనము దున్నే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. మనం ట్రాక్టర్తో దున్నే అవకాశం ఉండదు, ఎందుకంటే దీని వేర్లు అనేవి చాలా పైన ఉంటాయి. తర్వాత వీటి ఆకులు ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరం కూడా వీటి ఏర్లు ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనం దున్నితే ఏమవుతుందంటే వేరు అనేది తెగిపోవడం జరుగుతుంది. దానివల్ల చెట్టు పెరగడం అనేది స్లో అయిపోతుంది. కాబట్టి దీంట్లో దున్నే వీలు లేదు. కాబట్టి మనము కూలీలకి చాలా అంటే చాలా ఎక్కువ కూలీలు పే చేయాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎరువులు కూడా చాలా ఇవ్వాల్సి వస్తుందండి. మనం డ్రిప్ పైప్ ద్వారా ఇచ్చే ఎరువులు కావచ్చు, లేకపోతే మన పశువుల పేడ కూడా ఇచ్చుకోవచ్చు అండి. నేను డ్రిప్ ద్వారా ఇచ్చే మందుల కంటే నేను పశువుల పేడ, తర్వాత గొర్రె పేడ, కోడి పేడ అటువంటివి నేను ఎక్కువ ఇచ్చుకోవడం జరిగింది. అవి ఏంటంటే మనకు కొంచెం చీప్ అండ్ బెస్ట్లో అవుతాయి. తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు ఆవు పేడ వేసుకున్నాం అనుకోండి, డ్రిప్ వాటర్ పడుతూ ఉంటే మెల్లిమెల్లిగా చెట్టుకి బలం ఒక 15 నుంచి 20 రోజులు, నెల రోజుల వరకు బలం ఇవ్వడం జరుగుతుంది. అదే మనం యూరియా కానీ లేకపోతే డ్రిప్ ద్వారా ఇచ్చే మందుల వల్ల ఏమవుతుందంటే అవి వితిన్ 2 to 3 daysలో వేర్ల లోపలికి వెళ్ళిపోతాయి, అంటే భూమి లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి వీటి వేర్లు అనేవి చాలా పైన ఉంటాయి, కాబట్టి వాటి బలం ఎక్కువ రోజులు అందదు. అదే మనం సేంద్రియ ఎరువులు ఇప్పుడు ఆవు పేడ కానీ అటువంటి వేసుకుంటే బలం అనేది ఎక్కువ రోజులు అందుతుంది. దానికోసం నేను ఎక్కువగా ఆవు పేడ ఇవ్వడం జరిగింది. ఫామ్ ఆయిల్లో పెట్టుబడి అసలు ఉండదు అనేది చాలా రాంగ్ అండి. అది అట్లా మీకు ఎవరైనా చెప్పారంటే అది రాంగే అవుతుంది. ఎందుకంటే ఫామ్ ఆయిల్లో కూడా చాలా పెట్టుబడి వస్తుంది. ఒక సాధారణ రైతు వ్యవసాయం మీదనే డిపెండ్ అయ్యే రైతు మాత్రం ఫామ్ ఆయిల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. ఫస్ట్ 3 సంవత్సరాల్లో చాలా మెయింటెనెన్స్ వస్తుంది. కాబట్టి ఎవరైనా మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేదని చెప్తే ఆ విషయాన్ని నమ్మకండి. మీరు పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటేనే ఈ పంట వేసుకోండి. ఎందుకంటే మనం ఏదో చెట్లు పెట్టేసి సరైన ఎరువులు మనం ఇచ్చుకోలేకపోయినాం అనుకోండి, దానివల్ల మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది. ఫామ్ ఆయిల్లో ఏంటంటే మీరు ఈ రోజు సరిగా మెయింటెనెన్స్ చేయలేదు అంటే దాని ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా చూపిదండి. 2 years 3 years తర్వాత ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఎరువులు, తర్వాత వీటికి కావాల్సిన ఎటువంటి కలుపు తీసుకోవడం కానీ, డ్రిప్ వాటర్ ఇచ్చుకోవడం కానీ, అన్ని పద్ధతులు మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తా అనుకున్నప్పుడే ఫామ్ ఆయిల్లోకి రండి. తర్వాత దీనికి వాటర్ చాలా అవసరం ఉంటుందండి. కంపల్సరీగా మీరు రోజుకి 5 నుంచి 6 గంటలు మీరు వాటర్ ఇవ్వాల్సిందే. చెట్టు పెరుగుతూ ఉంటే వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ చిన్న డ్రిప్స్ ఉంటాయి, తర్వాత కొంచెం డ్రిప్ సైజ్ పెరుగుతుంది, తర్వాత 2 డ్రిప్పర్స్ నుంచి 4 డ్రిప్పర్స్కి మార్చుకోవాలంటాయి. సో వాటర్ రిక్వైర్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో మీకు వాటర్ మంచిగా ఉంది, నీళ్ళ సమస్య లేదు, మీకు ఎండాకాలంలో కూడా ఎటువంటి నీళ్ళ సమస్య రాదు అనుకున్నప్పుడే మీరు ఫామ్ ఆయిల్ వేసుకోండి. అంతేగాని ఏదో డ్రిప్పే కదా రోజుకి 1 or 2 hours పెడితే సరిపోతుంది అనుకుంటే లేదండి. అప్పుడు మీరు 1-2 hours వాటర్ ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే చెట్లలో మొగ చెట్లు ఎక్కువ పెరిగిపోయి మీకు దిగుబడి తగ్గిపోతుంది. అది చాలా పెద్ద సమస్యగా మారుతుంది మీకు. తర్వాత మీరు నీళ్లు సరిగ్గా ఇచ్చుకోకపోతే 60 to 70% మొగ చెట్లుగా మారిపోయినాయి అనుకోండి, మీరు చెట్లను మొత్తం తోటనే తీసేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నీటి యాజమాన్యం మీకు కరెక్ట్గా ఉండి మీ దగ్గర 2 నుంచి 3 బోర్లు ఉంటేనే మీరు ఫామ్ ఆయిల్ అనేది స్టార్ట్ చేయండి.
ఫ్యూచర్లో ఇలాంటి వీడియోలు ఇంకా నేను చేస్తానండి. పామ్ ఆయిల్కి సంబంధించిన ప్రతి సమాచారం నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా పామ్ ఆయిల్ వేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.